సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లెట్ us read together 1 Samuel chapter 7 verse 12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు పేరు పెట్టెను. మరొకసారి చదువుదాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. దేవుడు మన కుటుంబాలను భద్రం చేశాడు. మన యొక్క జీవితాలను దేవుడు పోషించాడు. మన యొక్క అవసరతలు ప్రభు తీర్చాడు. మన జీవితంలో మహాకృపను దేవుడు చూపించాడు. కాబట్టి ఎంతైనా దేవునికి మనం వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన దేవుని సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తూ 3 శ్రేష్టమైన సందేశాలు అందించాడు. ఒకటి ఇప్పుడు మీరు వినేటువంటి సందేశం, రెండవ సందేశం రెండవ ఆరాధనలో, మూడవ సందేశం మూడవ ఆరాధనలో మనం వినబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఏ రకంగా మన జీవితాలు ఉండాలి? దేవుడు దానికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఇదిగో 12వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. హల్లెలూయా. ఎంతవరకు సహాయం చేశాడంట? ఇంతవరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు దేవుని యొక్క సహాయాన్ని మనం అనుభవించాం. మన నాసికా రంధ్రాల్లో, మన ముక్కుల్లో ఊపిరి ఉందా? మనం ఈరోజు ఆరోగ్యవంతులంగా ఉన్నామా? ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. చాలామందిని దేవుడు ప్రక్కన పెట్టాడండి, కానీ నీకు నాకు దేవుడు తన సహాయాన్ని చూపడం మర్చిపోలేదు. దేవుడు తన కరుణను చూపడం మర్చిపోలేదు. దేవుడు తన కాపుదలను ఇవ్వడం మర్చిపోలేదు. అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేశాడు. దేవుని దూతలు కాదు, దైవ సేవకులు కాదు, లేకపోతే పరిశుద్ధులు కాదు. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. టిల్ దిస్ మూమెంట్, ఈ గడియ వరకు దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవునికి ఎంతైనా మనం వందనాలు చెల్లించాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేయడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అండి. ముఖ్యమంత్రి సహాయం చేయడం అనేటువంటిది ఏదో కొన్ని సందర్భాల్లో, స్పెషల్ కేసెస్లో జరుగుతుంది. అన్ని సందర్భాల్లో అందరికీ జరగదండి. అన్ని సందర్భాల్లో అందరికీ జరగదు. కానీ దేవుడంట మనకు ఇంతవరకు సహాయం చేశాడంట. ఇంతవరకు సహాయం చేశాడంట. దేవుని బిడ్డలారా, అసలు ఆ మాట అనుకుంటేనే ఆశ్చర్యం అవుతుంది కదా. ఇంతవరకు దేవుడు సహాయం చేయడానికి మనం ఎవరమండి? దేవుడు మనకు సహాయం అందించడానికి అసలు మనం ఎవరము? మన జీవితాల్లో ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి? ప్రాముఖ్యత ఏంటి? మన జీవితాల్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటి? మన జీవితాల్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి? లేదా మన కుటుంబాలలో దేవుడు సహాయం చేయడానికి, ఇంతవరకు దేవుడు సహాయం చేయడానికి కారణం ఏంటిది? ఒకటే ఒకటి, దేవుడు ప్రేమతో మనకు సహాయం చేశాడు. అంతే. ఇక అంతకంటే మన జీవితాల్లో ఏమీ లేదండి. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమతో మనకు సహాయం చేశాడు. దేవుడు ప్రేమతో ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, చాలా మన హృదయాలు సంతోషించాలి. గాడ్ అలోన్ హెల్ప్డ్ us. నోబడీ ఎల్స్ హ్యావ్ డన్ దిస్. ఎవ్వరు కూడా ఇది చేయలేదు. ఎవ్వరు కూడా సహాయం చేయలేదు. దేవుడే మనకు సహాయం చేశాడు. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను. సహాయపు రాయి. ఏం రాయి? సహాయపు రాయి. సహాయం. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. ఎవరు సహాయం చేశారన్నాడు? దేవుడు సహాయం చేశాడని చెప్పాడు. మరి కిందికి వస్తూనే ఏమంటున్నాడు? ఎబెనెజరు అని పేరు పెట్టాడు. ఒక రాయి నిలిపి, ఆ రాయి అక్కడ ఉంచి, దేవుని బిడ్డలారా, చాలామంది ఏమని నమ్ముతారంటే, స్క్రీన్ పైన మన థంబ్నెయిల్ చూపిస్తారా? అక్కడ ఒక రాయిని నిలబెట్టారు. నిలబెట్టి ఉన్నటువంటి రాయి. చాలామంది ఏమంటారంటే, అదే రాయి ఈ యొక్క యెహోషువ నిలబెట్టాడు అని భావిస్తారు. దేవుడు సహాయం చేశాడు అని చెప్పి వెంటనే ఇంకొక మాట అంటున్నాడు. ఆ దేవుడు ఎలాంటి సహాయం చేశాడంటే, మనకు అద్భుతమైన సహాయం చేశాడు. సహాయపు రాయి. ఏంటండి దేవుని రాయితో పోల్చాడేంటి?
ఇందాక ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను. యెహోవా సహాయం చేసినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక రాయి నిలబెట్టి ఇది సహాయపు రాయి అంటున్నాడు. అంటే రాయి సహాయం చేస్తుందా? దేవుడు రాయా? దేవుడు రాయిలో ఉండేటువంటి దేవుడా? దేవుడు రాయి కాదు కదా, ఆయన సజీవుడు కదా, ఆయన ఆత్మస్వరూపి కదా, ఆయన జీవించుచున్నవాడు కదా, ఆయనకు మరణం లేదు కదా, ఆయనలో జీవం తప్ప ఇంకోటి ఏముండదండి. చాలా మంది ఏమని నమ్ముతారంటే పరలోకంలో మరణం ఉండదు అంటే ప్రతి దాంట్లో జీవం ఉంటుంది. ఒకవేళ అక్కడ రాయి ఉందంటే రాయిలో కూడా జీవం ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువులో కూడా జీవం ఉంటుంది. ఎందుకంటే పరలోకంలో మరణం అనేటువంటిది లేదు, జీవము లేనటువంటి పరిస్థితి అనేటువంటిది పరలోకంలో ఉండనే ఉండదు అంటారు. మరి దేవుని బిడ్డలారా, అలాంటిదైతే ఒక రాయి నిలబెట్టి యెహోషువ తప్పు చేశాడా? ఒక రాయి నిలబెట్టి ఏమైనా ఒక ఘోరమైన తప్పిదం చేశాడా? ఈ దినాల్లో రాళ్ళు రప్పలను పూజించే వారిని మనము చూసి ఏంటి వీళ్ళు రాళ్ళను పూజిస్తున్నారే అంట. మరి ఇక్కడ చూస్తే సమూయేలు ఒక రాయి నిలిపి సహాయపు రాయి అన్నాడు. సహాయపు రాయి అన్నాడు. దేవుడు రాయితో ఎందుకు పోల్చాడు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. అందుకే ఈరోజు అంశం ఏంటంటే, నాకు అనిపించింది 2024లో దేవుడు సహాయం చేశాడు కదా, దేవుడు సహాయపు రాయిగా ఉన్నాడా? దేవుడు రాయిగా ఏమైనా ఉన్నాడా? దేవుని బిడలారా, 3 విషయాలు ముచ్చటగా చెప్పి నేను ముగిస్తారు. రాయిలో ఒక లక్షణం ఉంటుందండి, జాగ్రత్తగా వినండి. రాయిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఒక రాయిని ఇక్కడ ఉంచండి, ఆ రాయి ఎప్పటికీ మారదండి. చలికాలమైన అట్లే ఉంటుంది, ఎండాకాలమైన అట్లే ఉంటుంది, వర్షం పడిన దానిపైన అలాగనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రిందట మా తాతగారి ఊరు అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఊరికి నేను వెళ్ళాను. ఎందుకంటే తాత అంటే ఆయా లైవ్ వెళ్తుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో తాత అనేటువంటి పదం తెలియదు, నానమ్మ ఇలా అంటారు కాబట్టి మా అమ్మ వాళ్ళ నాన్న ఊరికి మేము వెళ్ళాం. ప్రొద్దుటూరు దగ్గర బుక్కాయపల్లి అనే గ్రామం. అక్కడ ఒక బావి ఉందండి. ఫస్ట్ టైం నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు మా తాత ఏం చేశాడంటే నన్ను తీసుకొని వెళ్ళి, ఇంటికి తీసుకొని వెళ్ళలేదు, బావి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. నేను అనుకున్నాను, ఏంటి మా తాత ఇంటికి తీసుకుపోకుండా బావికి తీసుకుపోతున్నాడు, నాకేమైనా ఈత నేర్పిస్తాడేమో అనుకున్నా. కానీ ఆయన ఈత నేర్పిలేదు. ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బావి పైన ఒక రాయిని చూపించాడండి. ఒక రాయిని చూపించాడు. ఆ రాయి పైన తన పేరును ఆయన చెక్కాడండి. టి జోసెఫ్ అనేటువంటి పేరును ఆ రాతి పైన చెక్కాడు. నేను అడిగాను, ఎప్పుడు చెక్కారు ఇది అంటే ఆయన అన్నాడు, నేను చిన్నప్పుడు ఈ యొక్క బావి ఎప్పుడు నిర్మించారో చెప్పలేదు, కానీ నేను చిన్నప్పుడు నాకు అనిపించింది ఎప్పటికీ నా పేరు ఉండడానికి ఈ రాయి పైన నా పేరును చెక్కుతాను. అంటే మా తాత చనిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాయి అక్కడే ఉంది, అట్లేగానే ఉంది. ఆ రాయికి దుమ్ము పట్టిందే తప్ప ఆ రాయి పైన ఉండే పేరు కానీ ఆ రాయి యొక్క రూపురేఖలు కానీ ఏం మారలేదు. రాయికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మారదు. ఎందుకు సహాయపు రాయి అంటున్నాడంటే దేవుడు కూడా మారలేదు మన జీవితాల్లో, దేవుడు కూడా మారలేదు. చూడండి 8వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అప్పుడు 12వ వచనంలో అంటాడు కదా, అప్పుడు 12వ వచనంలో అంటాడు, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. ఎంతవరకు సహాయం చేశాడు అంటే సమూయేలు ఒక ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, బలమైనటువంటి శత్రువులు ఫిలిస్తీయులు అండి, చాలా బలిష్ఠులు వాళ్ళు చాలా హైట్ వెయిట్ ఉండేటువంటి వాళ్ళు యుద్ధ నైపుణ్యం చాలా గొప్పది. ఈ ఫిలిస్తీయులతో యుద్ధము చేయడం వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఫిలిస్తీయులు ఎదుట నిలబడలేరు, వాళ్ళు బలిష్ఠులు, యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వారు. దేవుని బిడ్డలారా, అలాంటి వారు వచ్చినప్పుడు ఇశ్రాయేలు అనుకున్నారు, మేము యుద్ధం చేసేదానికంటే ప్రార్థన చేసే సమూయేలు అని ప్రార్థన చేయమని చెబితే బైబిల్లో రాయబడింది, సమూయేలు వారి కోసం ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే 9వ వచనం చెప్తుంది, యెహోవాను ప్రార్థన చేయగా, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పాయింట్ నేను ఆపేస్తారు. దేవుని బిడ్డలారా,
ఎన్ని వేల సంవత్సరాల కిందట ఇది మానవ చరిత్రలో జరిగిందో మనకు ఎగ్జాక్ట్గా డేట్ తెలియదండి. ఎప్పుడు ఈ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నెరవేరిందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 2024లో మార్పు లేని దేవుడు, సమూయేలు ప్రార్థన విన్న దేవుడు, రాయి ఎలా మారకుండా ఉంటుందో దేవుడు కూడా మారకుండా నీ యొక్క నా యొక్క ప్రార్థనలు విన్నాడు, నీ యొక్క నా యొక్క ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడు, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రార్థన విన్నాడంటే సమూయేలు గురించి బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? గొప్ప ప్రార్థనా పరుడండి. అందుకే కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండేను. దేవునికి వెంటనే ప్రార్థన చేసేవారు ఎవరు అని దేవుని అడిగితే వెంటనే దేవుని మదిలో మెదిలేటువంటి మొదటి వ్యక్తి ఎవరు తెలుసా? సమూయేలు. ఎందుకంటే అంత పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ అతను, అంత గొప్ప ప్రార్థనా పరుడండి. కానీ సమూయేలు ప్రార్థనే కాదు, దినాలు మారుతున్న 2024 వచ్చింది. 24వ సంవత్సరంలో ఎన్ని మార్లు నువ్వు ప్రార్థన చేయలేదు, ఎన్ని మార్లు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, ఎన్ని మార్లు దేవుడు మనకు ప్రార్థన విషయంలో సహాయం చేయలేదు. ఇంతవరకు మన ప్రార్థనలు దేవుడు ఆలకించలేదా? ఇంతవరకు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదా? సమూయేలు ప్రార్థనే కాదండి, సమూయేలు గొప్ప ప్రార్థనా పరుడు కాబట్టి విన్నాడంటే సరే, హూ ఆర్ వి? మన ప్రార్థనలు వినడానికి మనం ఎవరమండి? మన ప్రార్థన ఆలకించడానికి మనం ఎవరం? మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వడానికి మనం ఎవరం? మన ప్రార్థనలకు దేవుడు ఆమేన్ అని పలకడానికి హూ ఆర్ వి? కానీ 2024లో నీ వ్యాపారంలో, నీ ఇంటి విషయాల్లో, నీ ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఇంటిలో జరిగినటువంటి పోరాటాల్లో, లేకపోతే నీ యొక్క ఉద్యోగ వ్యాపారంలో జరిగినటువంటి డిస్టర్బెన్స్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేయలేదా? ఇంతవరకు సహాయం చేయలేదా? సమూయేలు ప్రార్థనే కాదు, ఇశ్రాయేలు పక్షానే కాదు, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు సహాయం చేసి ఉండగా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నేను నీ ప్రార్థన విన్నాను కదా, నీ ప్రార్థనలకు జవాబులు ఇచ్చాను కదా, నీ ప్రార్థనల విషయంలో నేను ప్రక్కన పెట్టలేదు కదా. సమూయేలు ప్రార్థనే కాదు, అప్పుడు నుండి వింటున్నటువంటి దేవునే కాదు, మార్పు లేని దేవుడుగా, మారని దేవుడుగా, ఒక రాయిలో ఏ రకంగా మార్పులు చేర్పులు ఉండవో అదే రకంగా నేను మారని దేవుడుగా నీ ప్రార్థనలు వింటూ వచ్చాను. అది ఒంటరితనం కావచ్చు, అది కుటుంబ విషయాలు కావచ్చు, సేవ కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఏ విషయాల్లో నేను ప్రార్థన చేశామో ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. రెండవదిగా రాయిలో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఎక్కడైనా దూదిలాగా ఉండే రాయిని చూసారా? మెత్తగా ఉండేటువంటి రాయిని చూసారా? లేకపోతే వస్త్రాల్లాగా ఇలా పట్టుకుంటే మన చేతుల్లో ముడుచుకొని పోయే రాయిని ఏమన్నా చూసారా? రాయికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్. దానికి ఒక స్టామినా ఉంటుందండి, దేనికి కూడా ఉండదండి. చెక్క కూడా ఉంటుంది, చెక్కకు చెదులు పట్టిందా చెక్క అయిపోతుందండి. కానీ రాయికి చెదులు పట్టడం ఉండదు, రాయి వీక్గా ఉండడం ఉండదు, రాయిలో బలము లేనటువంటిది అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా రాయి బలమైనటువంటిదిగానే ఉంటుంది. వెన్ వి కంపేర్డ్ విత్ అదర్ థింగ్స్, ఇతర వాటితో పోలిస్తే రాయికున్నటువంటిది ఏంటంటే ఎక్కడ కూడా బలహీనమైన రాయిని మనం చూడం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు నేను సహాయం చేశాను. ఎలా సహాయం చేశాను తెలుసా? నువ్వు బలహీనుడుగా ఉండగా, నీ చేత కాకుండా ఉండగా, నీ కుటుంబాన్ని నడిపించడం నీ చేత కాకుండా ఉండగా, నీ వ్యాపారం, నీ ఉద్యోగాల్లో నీకు చేత కాకుండా ఉండగా నేను నీకు సహాయం చేశాను. మన జీవితాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి తెలుసా? ఓడిపోయి. అసలు ఎవరు ఓడించారు? ఇశ్రాయేలు ఓడించలేదు. ఎవరు యుద్ధం చేశారు చూడండి, బైబిల్లో వ్రాయబడింది, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఫిలిస్తీయులు వచ్చారంట యుద్ధం చేయడానికి, ఇశ్రాయేలు పోలేదండి, జాగ్రత్త. ఫిలిస్తీయులు వచ్చారంట యుద్ధం చేయడానికి. అంటే యుద్ధం చేసి ఇశ్రాయేలును తుక్కుగా ఓడించాలని ఫిలిస్తీయులు వచ్చారంట. వస్తే బైబిల్లో చూడండి, అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా అప్పుడు వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. న్యాచురల్గా యుద్ధ రంగంలో ఫిలిస్తీయులు నిలబడితే ఇశ్రాయేలు ఓడిపోవాలండి, ఇశ్రాయేలు ఖచ్చితంగా ఓడిపోవాలి. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? సమూయేలు ప్రార్థన విని ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఆకాశములో ఉరుములు ఉరిమించి మెరుపు కాదు వచ్చింది, ఉరుము అంటే భయంకరమైన శబ్దం ఉంటుందండి, భయంకరమైనటువంటి శబ్దం ఉంటుంది. ఆ శబ్దము ఈ ఫిలిస్తీయులకు మాత్రమే వినబడేటట్టు చేశాడండి. అందుకు బైబిల్లో వ్రాయబడింది, వారు తారుమారైపోయారు. ఒకవేళ మీ చెవులోకి వచ్చి బాగా ఇట్లా వాక్యం వింటున్నారనుకో, ఎవరైనా వచ్చి గట్టిగా హల్లెలూయా అన్నారనుకో, ఎట్లుంటుంది? ఉలిక్కి పడతాం.
దిమ్మ తిరిగిపోతుంది మనకు. ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వస్తుండగా చెవులో ఉరుములు వినబడుతుండగా బైబిల్ చెప్తుంది వారు తారుమారైపోయారంట. అంటే యుద్ధం చేయవలసిన వాళ్ళు చెవులు గింగురు మనగా చెవులు పట్టుకున్నారేమో, చెవు నొప్పి వేసిందేమో, చెవు పొట్టు వచ్చిందేమో. అన్నిటికంటే రెండు నొప్పులు చాలా పవర్ఫుల్ ముఖం పైన. ఒకటి చెవులో వచ్చేటువంటి నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది, పంటిలో వచ్చేటువంటి నొప్పి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు రుచి చూసింటారు, చెవులో నొప్పి వచ్చి ఉంటుంది ఏదో ఒక సందర్భంలో. రాకపోతే ప్రార్థన చేసి అడగండి, దేవుడు ఇస్తాడు. ఆ నొప్పి ఎట్లా తెలుసుకోవచ్చు. చెవిపోటు చాలా భయంకరం అండి. పంటి నొప్పినైనా అడ్జస్ట్ కావచ్చు, కానీ పంటి కింద లవంగం పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఏదో పేస్ట్ పెట్టుకొని చెవులో ఏం పెడతావు? నువ్వు లవంగం పెడతావా? ఏం చేయలేవు. చెవు పోటు వచ్చిందంటే ఇట్ విల్ బి కనెక్టెడ్ టు యువర్ బ్రెయిన్. నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుందండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన బలాన్ని చూపించాడు. అందుకే సమూయేలు అంటున్నాడు, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసిన రాయిగా ఉన్నాడు, ఎబెనెజర్గా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ ఎదుట పరిస్థితులు ఏ రకంగా తొలగించుకోవాలి, ఈ సమస్యలో ఏ రకంగా బయటికి రావాలి, ఎవరు సహాయం చేస్తారు, ఎలా ఉంది నా పరిస్థితి, నా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరు నాకు సహాయం చేస్తారు అని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయలేదా? నీ యొక్క ఒంటరితనంలో, నీ యొక్క అందరూ చేత కాదు అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక అమికబుల్ సొల్యూషన్ నీ ప్రాబ్లంకి వచ్చి బయటపడి ఈరోజు దేవుని ఆలయంలో కూర్చున్నావే, దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేశాను కదా. ఒక రాయిగా నీ చేత కానటువంటిది ఏంటో నా బలాన్ని ఉపయోగించి నేను సహాయం చేశాను కదా, మరి నన్ను స్తుతించావా? దేవుడు నీకు సహాయం చేయకపోతే ఎక్కడుండేవారమో మనం. దేవుడు మనకు సహాయం చేయకపోతే మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఒంటరితనాల్లో, మన పోరాటాల్లో దేవుడు మనల్ని ప్రక్కన పెట్టి ఉంటే మనం ఎక్కడ ఉండేవారం ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు జయాన్ని సాధించారంట. ఎలా సాధించారు? నాట్ బై దేర్ మైట్, వాళ్ళ శక్తిని బట్టి కాదు, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి కాదు, వాళ్ళ యుద్ధ నైపుణ్యాన్ని బట్టి కాదు. దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు. ఉరుములు వచ్చేసాయంట. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఉరుములు ఎప్పుడు వస్తాయి? వర్షాకాలంలో వస్తాయి. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధం ఉండే ఏరియాలో కేవలం ఉరుములు వచ్చి ఉరుములు వీళ్ళకు మాత్రమే వినబడి. ఇప్పుడు ఉరుములంటే అందరికి కడపలో ఉరుము వచ్చింది అనుకోండి, అందరికీ వినబడుతుందండి. కేవలము ఈ యొక్క నాగరాజుపేట లేకపోతే ఈ ఏరియాలో మాత్రమే వినబడి, ఎక్కడైనా వినబడకుండా ఉంటుందా? దేవుని యొక్క మెథడ్ ఏంటి తెలుసా? వర్ణించలేమండి, ఆలోచనకు అర్థం కాదు. యుద్ధము చేయడానికి 2 గుంపులు వచ్చారు, ఒకరు ఇశ్రాయేలీలు, ఇంకొకరు ఫిలిస్తీయులు. ఈ ఫిలిస్తీయులకు మాత్రమే ఉరుములు ఉరిమి తారుమారైపోయారంట. మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఇశ్రాయేలుకు వినపడలేదే. అదే దేవుడు చేసిన సహాయం. దేవుడు సహాయం ఏ రకంగా ఉంటుందో నీ ప్రక్కన వారికి అర్థం కాదు, ఎందుకు వాళ్ళు తారుమారైపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అర్థం కాదు, ఎందుకు వాళ్ళు తారుమారైపోతున్నారు, ఎందుకు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు. దేవుని సహాయం కొన్ని సందర్భాల్లో పిచ్చెక్కిపోతుంది మనకు. అసలు ఎట్లా జరిగింది ఇది? ఏ రకంగా దేవుడు సహాయం చేశాడు? అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు సహాయం చేశారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయా, ఎందుకు రావాలనిపించింది, వాళ్ళు ఎందుకు మా ఇంటికి వచ్చారు, వాళ్ళు అర్థం కాదు మనకు. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కావడంలే. అరే యుద్ధం ఏం చేయాలి కదా, వాళ్ళు ఎందుకు తారుమారవుతున్నారు? యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేయకుండా ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? దేవుని బిడ్డలారా, నీ ఎదుట సాతాను కన్ఫ్యూజ్ చేసి నీకు సహాయం చేసిన దేవుడు ఉండగా ఆ సహాయం చేసిన దేవుని మర్చిపోయావా? సంవత్సరంలో షాపింగ్లో బిజీ అయిపోయావు, ఆయా విషయాల్లో బిజీ అయిపోయావు, నీకు సహాయం చేసిన ఆ దేవుని మర్చిపోవద్దు. అందుకే ఎబెనెజర్ అంటున్నాడు, ఈ రాయి ఏ రకంగా బలమైన రాయిగా కనబడుతుందో నీ దేవుడు నీ కొరకు బలమైన కార్యాలు జరిగించాడు. గాడ్ హ్యాస్ డన్ పవర్ఫుల్ థింగ్స్. గొప్ప దేవుడు నీ కొరకు ఇంటర్ఫీర్ అయ్యాడు. అది గొప్ప విషయం అండి. దేవుని బిడ్డలారా, ఎంత కోటీశ్వరుని ఇంటిలో మీరు వెళ్ళినా ఒక వ్యక్తి చనిపోయాడంటే ఎక్కడ పెడతారండి? బయట పెట్టేస్తారు. ఆ వ్యక్తితో ఇంకా పని లేదు, అయిపోయింది ఆయన లైఫ్ అంటే ఇంటి బయట పెడతారండి, ఇంటి లోపల పెట్టుకోరు. ఎస్పెషల్లీ అన్యులను గమనిస్తే మనమన్నా ఇంట్లో పెట్టుకుంటాం, ఇంటి బయట పెట్టేస్తాం. ఎందుకు? ఏమవుతుందో, ఆ మరణం మనకెక్కడ తగులుతుందో అని కదా. అంటే అంతా అయిపోయిన తర్వాత బయట పెట్టేసరికి ఇంకెవ్వరు దాన్ని పట్టించుకోరు. దేవుని బిడ్డలారా, కానీ అంతా అయిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీ జీవితంలోకి రాలేదా? నీకు సహాయం చేయలేదా? ఈరోజు ఒక మంచి స్థితిలో ఉంటున్నావంటే, ఈరోజు 3 పూటలు తినగలుగుతున్నావంటే, ఒక వస్త్రాన్ని ధరించగలుగుతున్నావంటే దేవుడు నీకు సహాయం చేయలేదా? ఇంతవరకు దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోక దేవుని మనం స్తుతిస్తాం. 3వదిగా బైబిల్లో మనం గమనిస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం.
అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. రాయి పెట్టి దానికి సహాయపు రాయి అని పేరు పెట్టాడంటే సరిపోతుంది. కానీ బైబిల్ ఇంకొక మాట చెప్తుంది, 12వ వచనం చూడండి, 12 జాగ్రత్తగా చదుదాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిన ఉందా? లేదు, ఒక మాట ఉంటుంది అక్కడ. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి. ఎక్కడ నిలిపాడంట? ఇశ్రాయేలులో ఉండేటువంటి స్థలంలో నిలబెట్టలేదు. లేకపోతే ఇశ్రాయేలు గుడారాలు ఎక్కడున్నాయో ఆ దినాల్లో గుడారాలు ఉంటాయి కదా, గుడారాల మధ్య తీసుకొచ్చి రాయి నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సాయం చేసిన చెప్పలా. షేను అనే ప్రాంతం ఉంది, మిస్పా అనే ప్రాంతం ఉంది. మిస్పాలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మిస్పా అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. షేనుకు మిస్పా అనే 2 ప్రాంతాల మధ్య రాయి నిలబెట్టాడంటండి. నాకు అనిపించింది, ఈ ప్రజలు మిస్పాలో ఉండగా, మిస్పాలో గుడారాలు ఉండగా, మిస్పాలో ప్రజలు ఉండగా ఆ ప్రజల దగ్గర కదా నిలబెట్టాల్సింది, 2 ఊర్ల మధ్య నిలబెట్టాడేంటి? ఇప్పుడు ఉదాహరణకు దేవుడు సాయం చేశాడని తీసుకొని వెళ్ళి రాయి ఒకవేళ కడపకు తర్వాత మైదుకూరుకు మధ్య లేదా కాజీపేటకు మధ్య ఒక పెద్ద రాయి నిలిపితే ఏ రకంగా ఉంటుందండి? సహాయం చేసింది మనకు, మన ఇంటి దగ్గర బోర్డు పెట్టుకొని దేవుడు ఇంతవరకు సహాయం చేశానని చెప్తే బాగుంటుంది. ఇదేంటండి 2 ఊర్ల మధ్య తీసుకుపోయి పెట్టాడు? ఎందుకు పెట్టాడు? ఏం మెంటలా క్యాండిడేట్కు సమూయేలుకు? ఎందుకు పెట్టాడు అక్కడ? 2 ఊర్ల మధ్య రాయిని పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా షేను ప్రాంతం నుంచి వచ్చిన, మిస్పా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఏంటి ఈ రాయి ఎవరు నిలబెట్టారు? ఇక్కడ రాయి ఉండకూడదు కదా, ఇక్కడ రాయి ఉందే, ఎవరు నిలబెట్టారు అని అడిగితే అప్పుడు ప్రజలు చెప్పాలి, ఈ రాయి సహాయపు రాయి, ఈ రాయి విషయంలో దేవుడు మాకు సహాయం చేశాడు. ఈ రాయి ఎందుకు ఉంది తెలుసా? ఇక్కడ సమూయేలు కాలంలో సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశంలో ఉరుములు ఉరిపించి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని ప్రజలు తెలుసుకున్నట్లుగా రాయికున్నటువంటి ప్రభావం ఏంటి తెలుసా? రాయి ఆడుందనుకో, పోయి హలో రాయి అని తన్నావనుకో, ఏమంటుంది? హలో అంటదా? ఏమంటుంది? నన్ను దంతావా అని దాని ప్రతాపం చూపుతుంది. అబ్బా అంటాం, జేజీ అంటాం కదా, కొంతమంది అబ్బానే అంటారులే, అమ్మ అంటారు. దేవుని బిడ్డలారా, రాయికి ఒక స్వభావం ఉంది, రాయి తన ప్రభావాన్ని చూపుతుంది. రాయి ఎక్కడ ఉన్నా, అది గుంతతో పెట్టావా అది పునాది రాయిగా మారిపోతుంది. ఒకవేళ ఇసరడానికి దాన్ని పెట్టుకున్నావా ఇసురుతుంది. ఒకవేళ ఒడిసెలో పెట్టుకొని తిప్పావా అది ఇంకొక దాన్ని కొట్టడానికి ఖచ్చితంగా రాయికి ఒక ప్రభావం ఉంటుందండి. నేను ఎండాకాలం ఎక్కువైపోయినప్పుడు ఒకసారి విపరీతంగా ఎండలు వచ్చాయి. ఎండలు వచ్చినప్పుడు నేను కొంతమందిని అడిగాను, ఎందుకు కడపలోనే ఎండలు ఉంటున్నాయి, ఎందుకు కడపను దేవుడు ఇంత వేడిగా చేశాడు, ఎందుకు కడపలో ఇంత వేడి ఉంటుంది, వేరే ఊర్లో ఏం ఉండదే? ఇప్పుడు మీరు రాయచోటి కొండ ఉంటుంది, దాటి అపకకి వెళ్ళారనుకోండి, ఎట్లుంటుంది? చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడికి వస్తున్నా కానీ చాలా వేడిగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, నేరుగా సూర్యకిరణాలు మన పైన పడుతున్నాయేమో అనుకుంటాం. కాదు. సైంటిస్టులు ఏమని చెప్పారంటే, కడప చుట్టూ ఉండే కొండ వేడిని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది, వేడిని తీసుకొని వేడిని మళ్ళీ బయటకు వదులుతుంది. ఆల్రెడీ పైనుంచి ఎండ పడుతుండగా చుట్టూ ఉండే కొండల నుంచి వేడి వస్తుందంట. రాయి ఎక్కడైనా ఉండని అది వేడినైనా రిఫ్లెక్ట్ చేస్తుంది. లేదా ఆ రాయిని తీసుకొని వచ్చి బాగా సన్నగా చేసి పొయ్యి మీద పెట్టావనుకో ఏమైపోతుంది? పెనం అయిపోతుంది. లేదా పూరీలు చేయడానికి ఒకదాన్ని పెట్టావనుకో రెడీ అయిపోతుంది. రాతికి ఒక స్వభావం ఉంది, ఇట్ విల్ షో ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్, దాని ప్రభావాన్ని అది చూపుతుంది. దేవుని బిడ్డలారా, సమూయేలు అందుకే షేనుకు మిస్పాకు మధ్య నిలబెట్టాడు. ఎవరు ఆ దారిన వెళ్ళినా ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను. సహాయం చేసిన రాయికి సూచనగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలను పరీక్షించుకుందాం. నీ జీవితంలో ఇక ఏముండాలి తెలుసా? ఈ రాయిని నిలబెట్టాలి. నువ్వు ఈ రాయిని నిలబెట్టాలి. ఈ రాయిని నిలబెట్టి దేవుని కొరకు నువ్వు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? దేవుడు సహాయం చేశాడు. ఒకానొక రోజు ఇశ్రాయేలుల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధంకి వచ్చినప్పుడు దేవుడు ఆకాశంలో ఉరుములు ఉరిపించి వారు తారుమారు చేయగా వారిని తరిమాం, వారిని ఓడించాం, వారిపైన జయాన్ని సాధించాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో మేలు చేసిన తర్వాత ఎంతగా నీ నోరు తెరిచి దేవుని మహింపరిచావు, ఎంతగా నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేయగా నీ శరీరంలో ఒక అనారోగ్యం వచ్చి ఒకవేళ మెడికల్ ప్రాసెస్ కూడా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీ పట్ల చేసిన సాయాన్ని ఎంతమందికి తెలిపావు? అది చూపించగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నావా?
దేవుని బిడ్డలారా, 31వ తారీఖు రాత్రి మనకు ఒక సమయం ఉంటుందండి, సాక్ష్యముల సమయం. ఇంతవరకు నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఉంటే, ఇంతవరకు నీ కుటుంబంలో దేవుడు చేసిన మేలను గురించి సాక్ష్యము చెప్పకుండా దాచిపెట్టుకున్నవి ఏవైనా ఉంటే, దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నీకు సహాయం చేశాను కదా ఈ సంవత్సరంలో, ఎంతగా నువ్వు సాక్షార్థమైన వ్యక్తిగా ఉన్నావు. ఆ రాయి ఒక ప్రభావాన్ని చూపుతుంది. ఆ రాయి ఎందుకుందో ప్రజలకు అనుమానం వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎంతగా దేవుని స్తుతించగా సాక్ష్యం చెప్పక మౌనంగా ఉన్నావో నీకు తెలుసు. ఎంతగా దేవుని నుంచి మేలు పొంది సాక్ష్యాలు చెప్పకుండా దాచిపెట్టుకున్నావో నీకు తెలుసు. ఎంతగా నీ జీవితంలో దేవుడు సహాయం చేసినప్పుడు, నిన్ను దేవుడు మర్చిపోకుండా కాపాడినప్పుడు, దేవుడు అద్భుత రీతిగా నన్ను కాపాడినప్పుడు ఎంతగా దేవుని మహింపరిచాం, స్తుతించాం. రాయికున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఆ రాయి చెప్తుంది, ఒకానొక రోజు ఇశ్రాయేలు ఓడిపోవాలి ఇక్కడ, కానీ ఇక్కడ వాళ్ళు జయాన్ని సాధించారు. 2024లో ఓడిపోవాలి నువ్వు. 2024లో నీ జీవితంలో వెనుక తిరగాలి నువ్వు. 2024లో ఎన్ని సందర్భాల్లో కృంగిపోయి ఇక చాలే అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసేవేమో, ఓడిపోవలసిన వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. సాక్షార్థంగా మనం ఉందాం. నీవు ఇతరులను ప్రభావితం చేయాలి. దేవుడు అదే కోరుతాడు. ఆ రాయిని ఎందుకు అక్కడ నిలబెట్టాడంటే, వీళ్ళు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయాలి, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఫిలిస్తీయులు యుద్ధ పంక్తులుగా తీరి గ్రూపులుగా బ్యాచ్లుగా వీళ్ళపైకి యుద్ధానికి వచ్చేసారంట. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ సహాయపు రాయి ఎందుకు అన్నాడంటే, నెంబర్ 1, అది మార్పు లేని రాయి. సమయలు ప్రార్థనే కాదు, నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ప్రార్థన విషయంలో ప్రభు సహాయం చేశాడు. 2, బలమైన కార్యాలు ప్రభు చేశాడు. రాయి బలమైనటువంటిది, వీక్గా ఏ రాయి ఉండదండి, బలం ఉంటుంది అందులో. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించాడు. 3వదిగా షేనుకును మిస్పాకు మధ్య దాన్ని నిలబెట్టి అక్కడ దారిన పోయేవారు, ఆ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు, ఎవరు ఆ ప్రాంతం గుండా వెళ్ళినా దే విల్ లుక్ ఎట్ ద స్టోన్. ఖచ్చితంగా అనుకుంటారు, ఎందుకు ఈ బండ ఇక్కడ నిలబడి ఉంది? సాక్షార్థమై నీ జీవితంలో దేవుడు చేసిన వీటన్నిటిని బట్టి, దేవుడు నీ పట్ల చూపిన సహాయాన్ని బట్టి, దేవుడు నీ అవసరతలు తీర్చినందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మా జీవితాల్లో ప్రార్థనలకు జవాబులు ఇచ్చావు ప్రభా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చావు ప్రభా. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనలపైన నీ కన్ను దృష్టి నిలిపి ఎన్ని అద్భుతాలు మేము చూసాం ప్రభా, ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం ప్రభా. ఊహకు మించిన అద్భుతాలు చేశారు ప్రభా. గొప్ప సూచక్రియలు, వింతలు, మహత్కార్యాలు జరిగించారు ప్రభా. సాక్ష్యం చెప్పిన వారిలోనే మాత్రమే కాదు, ఇక్కడ చేరిన వారిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి ప్రార్థనలకు జవాబిచ్చిన దేవా నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రం ప్రభా. దేవా నీకు వందనాలు, హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ పరిశుద్ధ నామమందు చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాం ప్రభా, మా జీవితాల్లో సహాయం చేయండి అని అడిగినప్పుడు, మనుషులు సహాయం చేయలేనప్పుడు, మేము మాకు సహాయం చేసుకోలేని పరిస్థితుల్లో దేవా నువ్వు సహాయం చేసావు ప్రభా. నీ సహాయాన్ని అద్భుత రీతిగా అనుగ్రహించావు. ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఏరియాల్లో నుంచి మాకు సహాయాన్ని అనుగ్రహించిన దేవా నీకే వందనాలు, హల్లెలూయా. వీరు సహాయం చేస్తారు, ఇక్కడ నుంచి సహాయం వస్తుంది, ఇప్పుడు ఈ రకంగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయాలలో కూడా మీరు అద్భుతమైన సహాయాన్ని అందించారు దేవా. నీకు స్తోత్రాలు. నీ బలాన్ని చూపించావు. ఇశ్రాయేలుల కొరకు ఫిలిస్తీయుల మీదికి ఉరుములు ఉరిమించిన దేవా నీకు స్తోత్రం. మా కొరకు శత్రువుల పైన దాడి చేసిన దేవా, సాతాను శక్తులను ఓడించిన దేవా నీకు వందనాలు. మా జీవితాల్లో మా పక్షాన కార్యాలు సఫలము చేసిన మీకే వందనాలు చెల్లిస్తున్నా. స్తుతిస్తూ జీవించుదుముగాక, ప్రార్థిస్తూ జీవించుదుముగాక, పరిశుద్ధంగా జీవిస్తూ నిన్ను మహింపరచుదుముగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.